హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఫిష్ ఫ్రై అంటే చాలా ఆయిల్ పడుతుంది, చాలా టైం కూడా పడుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంత ఆయిల్ హెల్త్కి కూడా మంచిది కాదు కదా. అందుకే చాలా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. తక్కువ టైంలో ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మంచిగా 2-3 సార్లు మళ్ళీ కడగండి. ఇలా ఉప్పు పసుపుతో కడిగితే చేపలు నీసు వాసన రాకుండా ఉంటాయి. నేను నా ఈ చేపల ఫ్రై కోసం 2 మీడియం సైజు ఉల్లిగడ్డలని తీసుకొని వాటిని స్టవ్ మీద కాల్చుకొని తీసుకుంటున్నా. ఇలా కాల్చుకొని తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద కాల్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. వీలుంటే అలా ట్రై చేయండి. ఇలా 2 కాల్చిన ఉల్లిగడ్డలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలన్నమాట. పేస్ట్ లెక్క చేసుకొని తీసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చేపల ఫ్రై చేసినా లేక చేపల పులుసు చేసినా వెడల్పుగా ఉండే గిన్నెలు తీసుకోవాలి. అప్పుడే కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉండి చేప ముక్కలు కూడా ముక్కలుగా విడిపోకుండా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలు తీసుకోవాలి. నేను ఇక్కడ కేవలం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నా ఫ్రై కోసం. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక మిక్స్ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే, కావాలంటే లో ఫ్లేమ్లో అయినా దీన్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ దగ్గరే ఉండాలి, ఎటు వెళ్ళకూడదు, మాడిపోతుంది ఉల్లిగడ్డ పేస్ట్ తొందరగా. ఇలా ఈ ఆనియన్ పేస్ట్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఈ పేస్ట్ని ఫ్రై చేసేటప్పుడు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అంటుకుపోయి మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా ఆనియన్ పేస్ట్ మొత్తం కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అనమాట. అప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒక్క నిమిషం వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. మొత్తం కలుపుకొని ఇలా మంచిగా ఫ్రై అయింది కదా, ఆయిల్ మొత్తం పైకి తేరుకుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా పేస్ట్ మొత్తం కలిసిపోయేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి అలానే ఉంచండి. ఇలా ఒకవైపు 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఇంకో 5 నిమిషాలు కూడా కుక్ చేసుకోవాలన్నమాట చేపల్ని. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేరుకునే వరకు కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి చేపలని. మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చేపలన్నీ కుక్ అయి ఉంటాయి కాబట్టి. మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకో 2 నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టి. అంతే, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే చేపల ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయడం లేదు.
లైక్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.